హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భీమవరం వంటశాల. ఈరోజు మన ఛానల్లో చింత చిగురు పప్పుని ఎలా ఈజీగా తయారు చేసుకోవాలనేది చూపిస్తానండి. చింత చిగురు అనేది మనందరికీ చాలా ఇష్టమైన రెసిపీ కదండి. ఇది అమ్మమ్మల కాలం నుండి వస్తున్న రెసిపీ కదండి. మనం రెగ్యులర్గా కూరగాయలతో ఆకుకూరలతో పప్పు చేసుకుంటాం కదండి, కానీ చింత చిగురుతో చేసే టేస్ట్ చాలా బాగుంటుందండి. దీంట్లో విటమిన్ సి అనేది చాలా పుష్కలంగా ఉంటుందండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ నేను 100 గ్రాముల చింత చిగురు తీసుకుని నీట్గా క్లీన్ చేసి వాష్ చేసి రెడీగా పెట్టానండి. ముందుగా అరగంట సేపు నానబెట్టుకున్న కందిపప్పులో ఒక ఆనియన్, టమాటో, 4-5 పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. ఈ పప్పు నేను ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నానండి. నార్మల్గా చేసుకున్న కూడా టేస్ట్గా ఉంటుంది. ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో వేసిన తర్వాత ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చింత చిగురు అంతా వేసుకోవాలండి. చింత చిగురు వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు అండ్ 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి. పసుపు కారం వేసిన తర్వాత 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసిన తర్వాత 4-5 విజిల్ పెట్టాలండి. తొందరగా ఉడుకుతుంది. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా నార్మల్గా ఉడికితే సరిపోతుందండి. ఈ చింత చిగురు మిక్సీలో లైట్గా గ్రైండ్ చేసుకోవాలండి. తాలింపు కోసం ఒక గిన్నె పెట్టుకుని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలండి. కొంచెం మినపప్పు, 1 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు వేసుకోవాలండి. 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలండి. కరివేపాకు వేసిన తర్వాత వెల్లుల్లి, ఎండుమిర్చి వేసుకోవాలండి. వెల్లుల్లి ఎక్కువ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి తాలింపుకి. ఆయిల్లో ఇలా మీడియంగా ఫ్రై చేసుకోవాలండి తాలింపుని. ఈ తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చింత చిగురు పప్పులో ఈ తాలింపు వేసుకోవాలండి. చాలా టేస్ట్ అది సూపర్గా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో వీడియోలో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.